జన సైనికులు చేసిన పని గురించి పవన్ కళ్యాణ్ని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు రోడ్లో వెళుతున్నప్పుడు అటువైపు వైసీపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా వస్తుంటే ఆ వైసీపీ నాయకులు కార్యకర్తలు మీ కారుపై ఎక్కి వైసీపీ జెండాలతో మీ కారుపై ఎక్కి వాళ్ళు అల్లరి చేస్తే, మిమ్మల్ని రోడ్లో నిర్బంధిస్తే మీరేం చేస్తారు? సమాధానం చెప్పాలి ఈరోజు రాష్ట్ర ప్రజలకి, వైసీపీ పార్టీ నాయకులకు కూడా. ఎందుకంటే నిన్న జనసేన నాయకులు బైక్ ర్యాలీగా వెళ్ళి అటువైపుగా వస్తున్న మాజీ మంత్రి కారుమూరి కారుపై వాళ్ళు జన సైనికులు డ్యాన్సులు వేయటం జరిగింది. ఆ కారును నిలిపేసి ఆ కారు చుట్టూ రౌండప్ చేయటం జరిగింది. దాదాపు కొద్దిసేపు ఒక 20-30 నిమిషాల వరకు కూడా ఆ కారుని బయట పంపించలేదు వాళ్ళు. జనసేన నాయకులంతా కూడా, జనసేన కార్యకర్తలంతా కూడా ఆ కారు పైన డ్యాన్సులు వేయటం, అక్కడ జెండాలు ఊపటం, కారు పైకి ఎక్కి జెండాలు ఊపుతూ వాళ్ళు ఫోటోలు దిగటం, వైసీపీ ప్రచార రథాన్ని అంటే వాహనాన్ని, వైసీపీ ప్రచార వాహనాన్ని నిలిపేసి దానిపైన జెండాలు ఊపుతూ, జనసేన జెండాలు ఊపుతూ, జనసేన కార్యకర్తలు, జన సైనికులు నిన్న మాజీ మంత్రి కారుమూరి కారుపై చేసిన వికృత చేష్టలు పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే అదే మీ కారుపై వైసీపీ నాయకులు ఇలా ప్రవర్తిస్తుంటే మీరేం చేసుంటారు? ఇప్పటి వరకు కూడా మీరు ఖండించలేదు. ట్విట్టర్లోనూ, సోషల్ మీడియాలోనూ, యూట్యూబుల్లోనూ ఈ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా ఒక పార్టీ అధ్యక్షుడిగా గత మాజీ మంత్రి దారిలో ప్రయాణిస్తుంటే వాళ్ళ ప్రచార వాహనాన్ని ఆపేసి దానిపైన మీ జనసేన నాయకులు, కార్యకర్తలు డ్యాన్సులు వేయటం ఏమాత్రం సమంజసము? మీరే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆ మాజీ మంత్రి కారుమూరి గారికి వివరణ ఇవ్వాలి. ఆయనకు మీరు క్షమాపణ చెప్పాలి అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే అదే పని మీకు గాన జరిగితే మీరు గమనుంటారా? ఈ పాటికి కేసులు పెట్టి వాళ్ళనైతే లోపలేసి ఉండరు. ఇదే మీకు జరిగితే ఒక న్యాయం, వేరే వాళ్ళకు జరిగితే ఇంకొక న్యాయమా? ప్రభుత్వాన్ని పరిపాలించేటప్పుడు సమానంగా అందరినీ పరిపాలించాలి. మీ నాయకులు చేసిన పనులు, మీ కార్యకర్తలు చేసిన వికృత చేష్టలు ఈరోజు మీరు సమర్థించినట్లయితే నిజంగా ప్రజాస్వామ్యం కూని అయిపోయినట్లే. ఇప్పటికి కూడా 24 గంటలు గడుస్తున్నా మీరు ఇప్పటికి కూడా స్పందించలేదు అంటే ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మీరు పూర్తిగా తూట్లు పొడిచినట్టేనని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను.